డాడీకి ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని నేనైతే షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళినా. చూస్తే మాత్రం మంచిగా అనిపిస్తలేదు నాకు మాత్రం. పెద్ద నుంచి దీనికి కట్ అయిపోయింది అంటే ఫుల్ బాధేస్తుంది. పెద్ద నుంచి పాపం ఇబ్బంది చేస్తుంది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. ఈ రోజు వచ్చేసి ఫాదర్స్ డే ఉంది. మా డాడీకి ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని నేనైతే షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళినా. ఒక చిన్న పార్సల్ అయితే తీసుకున్నా. ఏం తెచ్చినో మీరు కూడా చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే తెచ్చి దాచిన చూద్దాం. మా డాడీ వచ్చిన తర్వాత ఇద్దాం. ఇది వచ్చేసి క్యాట్. ఇది ఇప్పుడు ఏంటంటే దీని ప్రెగ్నెన్సీ అయితే ఉన్నది, ఇది డెలివరీ ఉన్నది, కానీ అటు ఇటు తిరుగుతుంది. దీనికి ఏమైందో తెలియదు, కానీ ఇది ఇవాళ మాత్రం మ్యాక్సిమం ఇవాళ కావచ్చు, లేకుంటే రేపు పైన అవుతుందని చూస్తున్నా. కానీ మార్నింగ్ నుంచి అయితే దీని పెయిన్స్ అయితే వస్తున్నాయి. ఇంతవరకు అయితే డెలివరీ కాలే. చూద్దాం ఇక. అయితే మా నాన్న అయితే వచ్చిండు. ఆయన ఫ్రెష్ అప్ అవ్వాలి కొంచెం. ఇప్పుడు వచ్చిండు మార్కెట్ నుంచి. నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత అప్పుడు ఆయనకి గిఫ్ట్ అనేది నేను ఇస్తాను. అంటే ఫుల్ బాధేస్తుంది. పెద్ద నుంచి పాపం ఇబ్బంది చేస్తుంది. దీన్ని చూస్తే మాత్రం మంచిగా అనిపిస్తలేదు నాకు మాత్రం. పెద్ద నుంచి దీనికి కట్ అయిపోయింది. జరా పాపం దీనికి మాత్రం పెయిన్స్ వస్తానే ఆగుతలేదు. ఎక్కడంటే అక్కడ తిరుగుతుంది. మంచిగా అనిపిస్తలేదు నేను చూస్తుంటే మాత్రం. పాపం ఇట్లా లేపి కూకుంటాను. పాపం తింటాను ఎత్తలేదు. ఇట్లా చేస్తే ఇట్లా లేపుతాను. పాపం పొద్దున్న ఇట్లా ఉన్న దీని పరిస్థితి. ఏం చేయాలి నాకు మాత్రం అర్థమవుతలేదు. ఫైనల్గా అయితే మా నాన్న అయితే రెడీ అయిపోయిండు. ఆయనకు గిఫ్ట్ ఇద్దాం తీసుకొని వెళ్ళైతే. అయితే నాన్నకైతే గిఫ్ట్ అయితే ఇచ్చేసిన. ఇప్పుడు ఇక్కడ ఏమంటే మొహరం ఉన్నది. ఇలా 5వ మొహరం అంటారు. అక్కడికైతే వెళ్ళి చూద్దాం ఏమున్నది ఏం లేదనేది. దీన్ని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది బాగా. ఏం చేయాలని నాకు అర్థమవుతలేదు. ఇలా వచ్చేసి మా పీరిల ముజావర్ చూడండి డప్పైతే కొడుతున్నారు. ఫైనల్గా జుగారు అయితే వస్తలేదని అందరైతే ఇంటికి వెళ్తాను. చూద్దాం 7కి వస్తుందేమో, 7వ రోజు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో అయితే ఇక్కడ వరకు అయితే ఏం చేస్తున్నాం. ఇంకో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అప్పటిదాకా గుడ్ నైట్ ఫర్ ద వాచింగ్.